1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. చిన్న పిల్లవా ఏం చేస్తా అనుకుంటా. హైదరాబాద్ వాళ్ళం దిల్దార్ ఉంటాం, దిల్కుష్ చేస్తాం. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. అట్లా నీ మైగో మీదకి వస్తే మీ ఎగ్జిస్టెన్స్ 10 minutes ఎగో చేస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నేను ఒక యాక్టర్ని. ఒక సిచ్యువేషన్ చెప్తే యాక్టింగ్ చేస్తావా? చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. నువ్వు హీరో అయినా గానీ ఒక టెర్రరిస్ట్ నీకు గన్ పాయింట్ లో కాల్చి పడేస్తానని ఒక సిచ్యువేషన్. నువ్వు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలి? వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు వాళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. మా బావ మినిస్టర్ అయ్యాడని తెలిసి మళ్ళీ వచ్చాను. కాదండి, కొంచెం ఇలాంటి సీన్స్ ఏమన్నా ఉంటే నేను అక్కడికి వస్తా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. టెర్రరిస్ట్ ఇప్పుడు నీ లవర్ లా మారాడు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు? వచ్చే జన్మలో ఏమని పుడతావు అని అడిగితే ఏం రాశావు? నేను బురదలో పందిలా కొడతాను రాసా, నాకు గుర్తుంది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. నీ కోరిక నెరవేరబోతుంది. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఐఎమ్ రోహిత్ నాయుడు పట్నం. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ ప్రోడక్ట్ మేనేజర్. హౌ మచ్ ఇస్ యువర్ సాలరీ? అంటే అది ఇస్ ఇట్ నాట్ కాన్ఫిడెన్షియల్ టు ఆస్క్ దట్? నేను జీతం ఎంతో చెప్పకూడదా? జీవితమే చెప్పడానికి వచ్చినవాడు జీతం చెప్పలేడా? మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడు కదా అవుతుంది, అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తావు అని. నీకు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చెప్పడానికి? మీ ఆయనకి ప్రపోజ్ చేశారా, నువ్వు మీ ఆయనకి ప్రపోజ్ చేశారా? ఐ థింక్ వాటో వాట్. ఎవరు ప్రపోజ్ చేసుకోవాలా? అది కామెంట్ కోట కూడా జరిపింది. మాకు ఎట్లా పెళ్లి చేసుకున్నారు? తర్వాత తెలిసింది ప్రేమని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? మీ కాబోయే వారని అనుకో. మా ఆయన తెల్లగా ఉండడు. ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I make sure you respect. ఎంత సమస్య వచ్చిందమ్మా అనుకో. ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. I was born biologically a boy. I changed myself into a woman. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? నాకు ఒక ప్రాబ్లం జరిగింది, దాన్ని నేను ఫేస్ చేశాను, అదే నా ఐడెంటిటీ అని వస్తే అది సరిపోదని నా ఫీలింగ్. మనుషులో 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? నువ్వు చాలా స్వీట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఒక స్వీట్ తినిపియాలని. స్వీట్లు పెట్టి చంపేస్తారా బిందుగా? పారదే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. ఇమ్మీడియట్లీ సెలెక్ట్ చేస్తాం. వెళ్ళి బిందు మాధవ్ మీద వాటర్ కొట్టు. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఐఎమ్ అపూర్వ. బయట ఒకటి చెప్పారండి. అమ్మాలే ఎంత బొమ్మాలే. ఏమని? నవదీప్ ముందే అందమైన అమ్మాయిలు గ్రీన్ ఇచ్చేస్తాడని ఆయన రెడ్ ఇస్తే అలా కొట్టమన్నారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వర్కౌట్ అవ్వకపోతే వెళ్ళే ముందు మళ్ళీ ఇంకోసారి కొట్టమన్నారు. నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఏంటిది? ఫ్లవర్స్ దండండి. ఏంటి కాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్సేనా? ఎందుకు ఇచ్చాడు అనిపిస్తుంది? ఛాన్స్ కావాలంటే నువ్వు ట్రిమ్ చేసుకోవాలి హెయిర్ అన్నట్టు ఏమైనా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. సారీ, ఐ కాంట్ ట్రిమ్ మై హెయిర్ ఫర్ దిస్ ఛాన్స్. విచ్ హెయిర్? మీసం గడ్డం అయితే చేస్తే హ్యాపీ. ఇప్పుడు ఆ మాట చెప్పాక మీసం చేయమని ఎందుకు అడుగుతాం? జుట్టే అడుగుతాం. సమ్ సోర్సెస్ నవదీప్ గారు అని అంటే అంత నచ్చదు అని. నవదీప్ గారు అంటే నచ్చుతారు, అభిజిత్ గారు నచ్చరు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన